హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగోండి ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేశానండి. మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చేశానండి కొబ్బరేసి. నేను ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తానండి. ఈ విధంగా చేసుకుంటే రైస్‌లోకి బావుంటది. అలాగే మనం మామూలుగా ఎప్పుడు ఫ్రై చేస్తాం. ఈసారి కొబ్బరేసాను కదా! కొబ్బరి ఎందులో వేసుకున్నా కూడా చాలా బావుంటది. ఇందులో ఏమేమి వేసాననేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు మనం నైట్ పూటే కడిగేసుకొని శుభ్రంగా ఆరపెట్టేసుకున్నామండి. తడేమన్నా ఉంటే తుడిచేసాము. ఇదిగోండి ఇక్కడ లేత బెండకాయలనమాట. ఈ విధంగా మనం కడిగి తుడిచిపెట్టుకున్న బెండకాయలని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఫ్రైకి కాబట్టి చిన్న చిన్నగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ముక్కలు కోసిన తర్వాత కూడా 1 గంట 2 గంటల పాటు ఇలా వదిలేస్తే జిగురు ఏమన్నా ఉంటే పోతుందండి. ఫ్రై కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాము. కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలు కట్ చేశానండి. అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి అనమాట. మనం ఎక్కువ కారం తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకున్నాం. ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి. ఒక 3 గరిటెల వరకు వేసాను. తాలింపు దినుసులు వేసేసుకున్నాం 1 స్పూన్ వరకు. మనం బెండకాయలు ముక్కలు కట్ చేసుకున్నాక కొంతసేపు ఇలా వదిలేస్తే ఫ్యాన్ కింద పెట్టేస్తే జిగురు అనేది మనకి రాదండి. అలాగే కడిగిన వెంటనే కట్ చేస్తే కూడా జిగురు వస్తుంది. మనం నైట్ పూట కడిగేసుకొని పెట్టేసుకుంటే ఆ జిగురు అనేది ఉండదు. ఎక్కువ మనకి బెండకాయలు వడబడిపోతే ఆ జిగురు అనేది రాకుండా ఉంటుందండి. ఇంకా మనం పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకున్నాం. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ మారే వరకు వేయించుకుందాం. అలాగే ఇందులో ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసానండి. ఈ ఉల్లిపాయలు మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయండి. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్నాం అనమాట. కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసేస్తున్నాము. చూస్తారు కదా, మనం వేయించేటప్పుడు కూడా జిగురు రావట్లేదు. బెండకాయలు మనం రాత్రే కడిగేసుకున్నాం. అలాగే కట్ చేసి 1 గంట 2 గంటలు ఇలా ఆరపెట్టేసుకున్నాం ఫ్యాన్ కింద. చూసారు కదా, పొడి పొడిగా ఉన్నాయన్నమాట, జిగురు లేకుండా. అప్పటికప్పుడు కట్ చేసి వేయించితే కనుక జిగురు వస్తుందండి. అందు గురించే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టేసి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కొంతసేపు మూత పెట్టేసుకొని వేయించుతూ ఉండాలండి. అలాగే ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి అనమాట, అంటే మనం తినేదాన్ని బట్టి తీసుకోవాలండి. నేనైతే ఒక సగం చిప్ప తీసుకున్నాను అనమాట కొబ్బరి. ఇలా మిక్సీలో వేసేసుకున్నాము మెత్తగా. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. మగ్గుతుంది కదా కూర, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా మగ్గుతుందండి. ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకున్నాము. మూత పెట్టకపోతే మగ్గదండి. ఇదిగో సిమ్లోనే పెట్టుకొని, ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ లేదు చూడండి, సిమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ కూడా
చక్కగా సమానంగా వేగుతాయి అన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి ముక్కలు వేగే వరకు. ఈ విధంగానే కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. మూత పెడుతూ ఉండాలి. ఇది వెల్లుల్లిపాయ కారం అండి. ఇందులో మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న కారం అన్నమాట. మామూలుగా అయితే మనం తాలింపులో వెల్లుల్లిపాయ వేయాలి, మనం వేయలేదండి, అందుకే వెల్లుల్లిపాయ కారం వేసుకుంటున్నాం. ఈ కూరకి టేస్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయ కారమేనండి. ఏ ఫ్రైలోకైనా సరే వెల్లుల్లిపాయ కారం వేసామంటే ఆ కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఇది ఇలా గడ్డలుగా ఎందుకుందంటే ఉండలుగా, వెల్లుల్లిపాయ పచ్చిగా ఉండటం వల్ల, అంటే కొత్త వెల్లుల్లిపాయ అనమాట, అందు గురించి ఇలా ఉంటుందండి. అయితే అది కూరలో వేసిన తర్వాత కలిపితే కలిసిపోతుంది. ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంతసేపు మగ్గాలండి. చూసారు కదా, మనం పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాం ఇప్పుడు. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కొబ్బరి వేసాం కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకొంతసేపు యాగనివ్వాలండి. చూసారు కదా, మనకి ఇంకా కూర రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాం. చూసారు కదా, పొడి పొడిలాడుతూ ముక్కకి ముక్క అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా ముందు మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.